ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేశారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు వెంటనే చెల్లించాలని, దీనిపై వైఎస్ఆర్సీపీ ఫిబ్రవరి 5న చేపట్టిన ఫీజు పోరుకి స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాటలు ఆపి విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు బోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా గత 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా శుష్క వాగ్దానాలు చేసి ఎన్నికల అనంతరం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నారావారి మాటలు నీటి మీద రాతలా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి గడిచిన 8 మాసాల్లో 3,900 కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం, మన జిల్లాలోనే జరుగుతున్నాయి. 2014-19 5 సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన దిగిపోతూ 1,780 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,780 కోట్ల ఫీజు బకాయిలను కూడా చెల్లించడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి వాళ్ళందరినీ ఉన్నత విద్యను అభ్యసించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మొన్న ఒక 20-25 రోజుల క్రితం 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. దుర్మార్గమైన పరిపాలనకి ఈ కూటమికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగానికి కృషి చేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం కుదేలైంది. విద్యార్థులందరూ అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. విద్యార్థుల పక్షాన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.